ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, నేను ఈ కనిపిస్తున్న ఇద్దరి ఫ్యాన్స్ అసలే కాదు, వీళ్ళెవరికి నేను ఫ్యాను కాదు, వీళ్ళెవరు సపోర్ట్ చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నా థాట్, నా థింకింగ్ మీకు అర్థమైతే చాలు. నాకు రీచ్ అవసరం లేదు, వ్యూస్ అవసరం లేదు, లైక్స్ అవసరం లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వీళ్ళిద్దరికి మీరు ఒకరి మీద ఒకరు వీడియోస్ చేయడం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనుకుంటున్నారు? నవీన్ బ్రోనా, మనీ బ్రోనా? ఎవ్వరు ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ అయ్యేది చిన్న పిల్లలు, SMA పేషెంట్స్. వాళ్ళకి నెక్స్ట్ టైం ఏదన్నా పిల్లలకి ఇట్లానే ఉంటే వాళ్ళకి డొనేషన్స్ రావు, వాళ్ళకి ఇంజెక్షన్స్ చేపియలేము. అటు గవర్నమెంట్ పట్టించుకోక, ఇటు వీళ్ళు పట్టించుకోక, మీరే ఆలోచించండి. అన్నన్ని కోట్లు పేరెంట్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఎలా అని ఆ ఇంజెక్షన్స్ చేపిస్తారు? ప్రజల సపోర్ట్ ఉండాలి. మీరు ఇన్ని చేయటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మీ మీద నమ్మకం పోతుంది. మీరు కలిసి పెద్ద మనుషులు కానీ, కోర్టులో కానీ లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరిది తప్పో ఫైనల్గా ఒక వీడియో చేసి చూపించి కేసు క్లోజ్ చేయండి. నెక్స్ట్ SMA పేషెంట్స్ మీద చాలా 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 ఎఫెక్ట్ పడుతుంది మీరు ఇట్లా చేయటం వల్ల. అండ్ ఏంటంటే రోడ్స్ మీద, బీచెస్లో డొనేషన్స్ కోసం కలెక్ట్ చేస్తూ వీడియోస్ చేయడం, డొనేషన్స్ కోసం కలెక్ట్ చేయడం. ఇంతమంది 100 మాటలు అన్నా కూడా, మీరన్నా కామెంట్స్లో 100 మాటలు చూస్తున్నారు, డైరెక్ట్గా పబ్లిక్ ప్లేసెస్లో 100 మంది 100 మాటలు అన్నా కూడా పిల్లల్ని కాపాడాలనే వాళ్ళు అంత కష్టపడి డొనేషన్స్ చేశారు, కలెక్ట్ చేశారు. మీరే ఆలోచించండి. మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల నెక్స్ట్ టైం ఎవరు డొనేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండరు, అసలు కలెక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండరు. కలెక్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళని ఎలా చూస్తారో మీకే వదిలేస్తున్నారు. ఫ్రాడ్లా చూస్తారు బ్రో, డైరెక్ట్గా చెప్తున్నా. అందుకోసమే ప్లీజ్ ఇక నుంచి అయినా ఒకరి మీద ఒకరు వీడియోస్ చేయడం ఆపేసి ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకొని ఇది ఒక ఎండ్కి తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను.